అవకాశం సమాంతరాయ్ గారు మీరు చెప్పండి, రేర్ మోడల్ అంటే ఇదేనా? రమేష్ రేవంత్ మధ్య లోపాయికారు ఒప్పందం జరిగిందంటారా? నిజంగానే మోడీకి రేవంత్కి దోస్తన ఉందా? సడన్ గా పొంగులెట్టి ఆఫీసులో రైట్స్ ఎందుకు ఆగిపోయాయి? ఈ ప్రశ్న అన్నింటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. మనంతరాయ్ గారు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క కలయిక వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నిన్నదాకా వాళ్ళదైనటువంటి సొల్లు మీడియాలో, సోషల్ మీడియాలో, వాళ్ళు పెంచి పోషించే మీడియాలో రాహుల్ గాంధీకి అంత దూరం ఉంది, ఇన్ని కిలోమీటర్ల దూరం ఉందని ఓ విష ప్రచారం చేశారు. పలు దఫాలుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని అభినందించిన తీరు ఇలా ప్రపంచం మొత్తం కూడా చూసి, అందుకే ఆర్ఏ అనేది వచ్చింది. ఇక దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తారు. ఇట్లాంటి దుష్ట రాజకీయాలు ఎంతకాలం చేస్తారు వీళ్ళు? ఎట్లుంటది అంటే వీళ్ళ రాజకీయ వ్యవహారం, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళ ఎంత కుటుంబం మొత్తం కూడా రాజకీయం ఎట్లుంటది అంటే అందితే జుట్టు, అందకపోతే కాడు. అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ళేమో మంచోళ్ళు, అధికారంలో ఉంటే ఆంధ్రోళ్ళ బిర్యానీ కమ్మగా ఉంటుంది, అధికారంలో ఉంటే ఓట్ల కోసం వాళ్ళ తాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో దిగుతారు. ఇది వాళ్ళ రాజకీయం. అధికారం కోల్పోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆంధ్రోళ్ళని, ఆంధ్ర వారిని ఆంధ్రోడు అంటారు. ఇది వాళ్ళ రాజకీయం. తెలంగాణ ప్రజలు అన్ని చూశారు. ఇలా సీఎం రమేష్ కు కాంట్రాక్టులు ఎట్లా తెచ్చుకుంటారో కూడా సోయలేదు సార్. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగే కాంట్రాక్టులు ఆన్లైన్ టెండర్లో ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వాళ్ళ ప్రకారం ఇస్తారు. అది బహిరంగ రహస్యం. అది అయితే రాజకీయం చేయాలా, ఏం చేయాలా? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కలచాలి. కూతురేమో మన కేసీఆర్ గారి కూతురేమో ఆంధ్ర బిర్యానీ గురించి అనవసర ప్రస్తావన చేస్తుంది. అంటే చిన్నగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక మీడియా మీద వాస్తవాలు ప్రసారం చేస్తే ఒక మీడియా మీద దాడి చేసి ఇంకా ఆంధ్రుల మీడియా అంటారు. ఆ మీడియా తెలంగాణ ఉద్యమంలో పాపం వీళ్ళు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రచారం చేసి, కాబట్టి ఇది ఏంటంటే ఇది కావాలని కేటీఆర్ గారికి ఏ అంశం లేక, ఎందుకంటే ఇవి అన్నారు కదా, ఇప్పుడు మన రైతు భరోసా ఏది ఎక్కడెక్కడ రైతు భరోసా అమలు చేస్తాం, ప్రతి పథకం కూడా అమలు చేసుకుంటూ పోతున్నాం. అమలు చేయాల్సినవి కూడా 2 ఉన్నాయి, 6 గ్యారెంటీలు. ఆ ముచ్చట కూడా త్వరలోనే తీరుస్తాం. కాబట్టి ఏంది, లేని అవినీతి ఉన్నట్టు వాళ్ళ హయాంలో జరిగిన దొంగ అంటారు కదా కథ, వాళ్ళ హయాంలో దొంగతనం జరిగితే దొంగతనం జరిగినట్టు, దొంగ అన్నట్టు అరిచినట్టు ఉంది కదా. సీఎం రమేష్ గారు రిత్విక్ కంపెనీ కాకుండా ఆంధ్ర వాళ్ళు గత 10 ఏళ్లలో సుమారు 5-6 లక్షల పైగా కోట్ల కాంట్రాక్ట్లు చేశారు. మేము ఆ రోజు కూడా మొత్తుకున్నాం. మరి మొత్తుకున్నప్పుడు దానికి ఏమైనా సమాధానం ఉందా? ఏమీ లేదు. ఇలా మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సాక్షాత్ తెలుగుదేశం నాయకుడు నిర్వహిస్తాడు, రేవూరు ప్రకాష్ రెడ్డి. ఆయన మరి ఆయన తెలుగుదేశంలో, ఆయన తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఆయన ఉద్యమాల్లో ఉన్నాడా? చెప్పు. ఎందుకంటే చిల్లర రాజకీయాలు, ఇక్కడ దిగజారు రాజకీయాలు. ఇట్లాంటి అవసరం లేనప్పుడు, అంటే అవసరం ఉన్నప్పుడే అట్లా, అవసరం లేకపోతే ఇట్లరా? ఈ అవకాశవాద రాజకీయాలని ప్రజలు పసిగడతారు, అందుకే పక్కన పెట్టారు. ఇదే సీఎం రమేష్ ఇంటికి ఎందుకు పోయినాం మరి? దానికి సమాధానం చెప్పు. అసలు ఇక్కడ చర్చ ఏంది? అసలు సీఎం రమేష్ ప్రస్తావన తెచ్చున్నాం, చెంపదెబ్బ లాగి లంపకాయ కొట్టి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆంధ్రాలో కూడా కాంట్రాక్టులు చేస్తారు, రాఘవ కన్స్ట్రక్షన్. అంటే కాంట్రాక్టర్లు వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైనా ఆన్లైన్లో టెండర్లు వేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి సామర్థ్యత, శక్తి సామర్థ్యాలు ఉంటే ఆన్లైన్లో టెండర్లు వేసుకుంటారు. ఆడ ఎవరు తక్కువ వేస్తే ఆ ప్రభుత్వాలు టెండర్లు ఇస్తాయి. వేరే రాష్ట్రాలు కూడా వేస్తున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేరే రాష్ట్రాల్లో కూడా టెండర్లు వేస్తాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో డబ్బులు దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి? ఆయన కాంట్రాక్టర్. ఆయన రోజువారీ చెల్లింపులు, లక్షల్లో ఉద్యోగుల జీతభత్యాల కోసం వాళ్ళు నిధులు దగ్గర పెట్టుకుంటారు. అవన్నీ లెక్కలు సక్రమంగా ఉన్నాయా లేవా అని లెక్కించడానికి ఈడీ వాళ్ళు వస్తారు, సిబిఐ వాళ్ళు వస్తారు. నిజంగా ఇవి అక్రమ సంపాదన అని తేలితేనే కేసులు నమోదు చేస్తారు ఎక్కడైనా కానీ. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఒక కంపెనీ, పెద్ద ఎత్తున మనం చూసినాం. నోట్ల కట్టలు, అపార్ట్మెంట్లు దొరికినాయి. మరి కేసు ఏమైంది? దాని గురించి ఏమైనా ఉందా? ఎందుకంటే అట్లాంటి మనం తెలిసి కొంచెం జ్ఞానం, లోక జ్ఞానంతో, ఇంగిత జ్ఞానంతో కూడా మాట్లాడాలి. ఇప్పుడు వ్యాపారస్తులు, వ్యాపారవేత్తల దగ్గర నిజంగా అక్రమం ఉంటే ఈడీ వాళ్ళు సోదాలు చేసిన తర్వాత వాళ్ళు కేసు నమోదు చేస్తే అది వీళ్ళ దగ్గర అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు అనేది ఉంటే చూడాలి కదా. లెక్క కట్టడానికి ఎంత డబ్బులు లెక్క పెట్టాలి? చేతితో లెక్క పెడతారా? మిషన్తో లెక్క పెడతారు. కాబట్టి మేము ఏమంటాం అంటే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టే బంధాలని మీరు దయచేసి ఇక్కడ పెట్టకండి, దయచేసి. ఎందుకంటే ఆయన ఆన్లైన్లో కొడుక, ఆ రిత్విక్ కంపెనీ, ఆయన ఫౌండర్, చైర్మన్ ఆ రిత్విక్ కంపెనీకి, తర్వాత ఇప్పుడు లేడు, ఆయన వదిలిపోయాడు, ఆయన కుమారుడు. సరే ఎవరిదైనా సరే అది అక్రమంగా గట్టబెట్టిందా, సక్రమంగా గట్టబెట్టిందా? ఆన్లైన్లోనే కదా. మరి అందులో ఎంతమంది పోటీ పడ్డారు? ఎల్ఎన్టీ పోటీ పడింది, తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ పోటీ, అందరూ పోటీ పడ్డారు. మెగా కృష్ణారెడ్డి పోటీ పడ్డాడు. అక్కడ దాకా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరిదండి అతిపెద్ద కాంట్రాక్ట్?
మెగా కృష్ణారెడ్డి ఎక్కడోడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తెలంగాణ కూడా ఎందుకు ఇచ్చారు మరి? మహారాష్ట్రకి ఇవ్వపోయారు మరి? ఏం మాట్లాడుతున్నారండి? బుద్ధి ఉండాలి కాస్త చెప్పడానికి కూడా. తెలంగాణ అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడితే చాలు. తెలంగాణ గేయాన్ని అమలు చేయని వాళ్ళు మీరు. తెలంగాణ అందశ్రీ రాసినప్పుడు గేయాన్ని అమలు చేయని వాళ్ళు అంటే తెలంగాణ ఉద్యమాన్ని సెంటిమెంట్ని అధికారం కోల్పోయిన గుర్తొస్తుందా? అంటే మొత్తం పార్టీ పాతాళాలకు పోయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు గుర్తొస్తారా? తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన అది కూడా చేస్తాం త్వరలో. ఆ ఉద్యమకారులను గుర్తిస్తాం. ఇంకోటి సూదిని జైపాల్ రెడ్డి గారు, సుజన్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి గారు కూతురు, అంటే వాళ్ళ అల్లుడు. మళ్ళీ అవకాశం కల్పిస్తాం. చెప్పండి, కొంచెం చెప్పండి. సూదిని అమృత్ టెండర్లు అసలు అవినీతి జరిగింది అంటాడు. ఆన్లైన్ లో వాళ్ళు దక్కించుకున్నారు. సూదిని సుజన్ రెడ్డి గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయనకు అక్రమంగా వచ్చినట్టు ఆయన లీగల్ నోటీస్, క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశాడు నాంపల్లి కోర్టులో. దాఖలు చేస్తే నోటీసులు ఇచ్చింది, దానికి సమాధానం లేదు. నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అర్థం లేకుండా పిచ్చి వాగుడు వాగితే మాత్రం ప్రజలు క్షమించరు. వీళ్ళు అర్థమైపోయింది, వీళ్ళ పసలేదని అర్థమైపోయింది వీళ్ళ దగ్గర. అడిగిపోయి ఏం మాట్లాడి, నా చెల్లిని రక్షించండి, మేము బీజేపీలో విలీనం చేస్తామని మాట్లాడే లేదా? ఆయన చెప్పినా లేదా? ఆ సీసీ ఫుటేజ్ రికార్డు కూడా ఇస్తారంటాడు. మరి దాన్ని ఏం చెప్తారు సమాధానం చెప్పండి. కాబట్టి ఇట్లాంటి దగులుబాత్ రాజకీయాలు దయచేసి చేయకండి. ఏదైనా చెప్తే అర్థవంతంగా మాట్లాడండి. ఏదైనా నిజంగా ప్రభుత్వంలో అవినీతి జరిగితే దమ్ముంటే పెట్టండి, మాట్లాడండి. అంతేగాని లేకుండా లేనట్టు. అరే మన మూసీ ప్రక్షాళనలో 1,00,000 కోట్లు అంచనాలు వేస్తారు. మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం.